మీరు నేను ఇల్లు కదలాలంటే, మీరు నేను అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే, మీరు నేను లేక మనం నరకము నుండి తప్పించబడాలంటే, మన కుటుంబంలోంచి బయటికి రావాలంటే అక్కడ ఏదో ఒకటి పోవాలి, ఏదో ఒకటి జరగాలి. కీషు కుమారుడైన సౌలు గురించి బైబిల్లో ఎంత చక్కగా రాసినారో చూశారా? అతను సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యవంతుడో చూసారా? అతని పాటివాడు ఎప్పుడూ లేడట. సౌందర్యవంతుడు, చాలా ఎత్తుగా ఉన్నవాడు. బైబిల్ చెప్తుంది మంచి సౌందర్యవంతుడు. కీషు అంత సౌందర్యవంతుడైన కుమారుణ్ణి కనినందుకు సంతోషించుచుండాలి అంతే. ఎంత సౌందర్యవంతుడైన ఈ కీషు కుమారుడైన సౌలు ఇంట్లో నుంచి బయటకు రావాలి. బయటికి రావాలంటే ఏం చేయాలి? అక్కడ ఏం జరగాలి? గాడిదలు తప్పిపోయినాయి. ఆరోగ్యం తప్పిపోయినప్పుడు, మనశ్శాంతి పోయినప్పుడు, కుటుంబంలో సమాధానం పోయినప్పుడు, ఐశ్వర్యం పోయినప్పుడు, సంతోషం పోయినప్పుడు, నెమ్మది పోయినప్పుడు మనిషి సౌలు గాడిదల్ని వెతకటానికి వచ్చినట్టు మనిషి దానికోసం వెతకాల్సిందే. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? వెతకాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? వెతకాలి. అయితే కీషు కుమారుడైన సౌలు గాడిదలు అనగా తప్పిపోయిన గాడిదలను వెతకడానికి బయలుదేరారు. ఆయన చాలా ప్రయాసతో నడుస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో వాహనాలు ఉండవు. నడక లేక కొంత దూరం గుర్రబళ్ళు అలా వెళ్ళారేమో. కానీ వెతికే మనస్సు రావాలి. ఈ రిట్రీట్లో మనం వెతకాలి. ప్రభువా, నేను పోగొట్టుకున్నది ఏమిటి? నా ఇంటిలో పోయిందేమిటి? నాలో పోయిందేంటి? నా హృదయంలో నుంచి పోయిందేంటి? నాలో నుంచి పోయిందేంటి? నా శరీరంలో నుంచి పోయిందేంటి? కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో నుంచి పోయిందేంటి? కుటుంబ పరిధిలో ఏం పోయాయి? మనశ్శాంతి పోయిందా? సమాధానం పోయిందా? సంతోషం పోయిందా? దీర్ఘశాంతం పోయిందా? ఏం పోయింది? విశ్వాసం పోయిందా? మనస్సాక్షి పోయిందా? భక్తి కనుమరుగైపోయిందా? ప్రార్థన పోయిందా? దేవుని నడిపింపు పోయిందా? దేవుని చిత్తమునకు లోబడే మనసు పోయిందా? దేవుడు చెప్పింది చేసే మనసు పోయిందా? ఏది పోయింది ప్రభా అని ఈ రిట్రీట్లో వెతకాలి. సౌలు గాడిదల్ని వెతుకుతున్నట్టు మనం కూడా ఈ రిట్రీట్లో కొద్ది రోజులు వెతకాలి. ఎవరు వెతుకుతారో వారు కనుగొంటారు. ఎవరు వెతుకుతారో శ్రద్ధగా దేవుణ్ణి వెతుకువారు ఆయనను కనుగొంటారు. వెతకాలి. ప్రభు, ఏం పోయింది? నాలో ఏం పోయింది? మాట విని మనసు పోయిందా? నమ్మకత్వం పోయిందా? యథార్థత పోయిందా? పరిశుద్ధత పోయిందా? భయభక్తులు పోయాయా? వినయ విధేయతలు పోయాయా? లోబడే మనసు పోయిందా? తగ్గించుకునే మనసు పోయిందా?
ఏది పోయింది తండ్రి? వెతుకుతాను, మీ యొద్ద వెతుకుతాను. ఇంకా కొన్ని రోజులు మన ముందున్నాయి. ఆ దినములలో నేను వెతుకుతాను, అది దొరుకు వరకు వెతుకుతాను. ప్రభు చెప్పారు, ఎవరి అయినను ఒక వ్యక్తికి 10 వెండి నాణాలు ఉన్నాయి, అందులో ఒకటి పోయిన ఎడల అతడు దీపము వెలిగించి చీపురు తీసుకుని అది అంతా ఊడ్చి అది దొరుకు వరకు అతడు వెతకడా? దొరికిన ఎడల అతడు సంతోషించును గదా అన్నారు. మనలో ఏది పోయింది? ఏది పోయింది ప్రభా? మాలో, నాలో ఏది పోయింది? చేసుకున్న నిబంధన పోయిందా? మీతో నేను చేసుకున్న ఒడంబడికి పోయిందా? ఏది పోయింది ప్రభా? నేను వెతకాలి. సౌలు గాడిదల్ని వెతుకుతున్నట్టు నేను వెతకాలి. పోయినవి దొరికితేనే తృప్తి, పోయినవి దొరికితేనే సంతోషం, పోయినవి దొరికితేనే ఆనందం. అందుకనే సౌలు వెతుకుతున్నారు. వెతకాలి. ఈ రోజున రిట్రీట్లో మనం వెతికేది ఏమిటి? ప్రభువుని వెతకాలి, ఆయన ప్రేమను వెతకాలి, ఆయన సన్నిధిలో వెతకాలి, శ్రద్ధగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి, విశ్వాసంతో వెతకాలి, గురి తప్పకుండా వెతకాలి. వెతికితే దొరుకుతుంది. ఈ రిట్రీట్లో నేను వెతికానండి, నాకు కావలసింది ఏదో నాకు తెలియబడింది, నేను దాన్ని వెతికాను, నేను పొందాను అనేలాగా మనం ఒక మంచి సాక్ష్యం చెప్పేవారిలాగా ఉండాలి. మనం వెతకాలి. నేను వెతికాను, నాకు దొరికింది. నేను ఇది వెతికాను దేవుని సన్నిధిలో. రిట్రీట్లో ప్రభు ఉన్నారు, రిట్రీట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, రిట్రీట్లో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు. వారి యొద్ద నేను వెతుకుతున్నాను. నాకు ఈ మొదటి రోజు వెతికాను, నాకేమీ దొరకల. రెండో రోజు వెతికాను, ఏమీ దొరకలేదనుకోవద్దు. మూడో రోజు వెతికాను, ఏమీ దొరకల. ఇక్కడ వీరు ఎక్కడికి వచ్చారట వెతకడానికి? అతడు పోయి ఎక్కడికి వెళ్ళారట? షాలీషా దేశానికి వెళ్ళిపోయారట గాడిదల్ని వెతకటానికి. అవి ఎంత దూరం వెళ్ళిపోయినాయో పాపం. ఎంత షాలీషా దేశానికి వెళ్ళిపోయారట. ఎంత దూరం వెళ్ళారండి? అంత ప్రయాసపడి వెళ్ళారా వెతకటానికి? అవును, వెళ్ళిపోయారు. మనం కూడా ఈ 6 రోజులు వెతకాలి. మన ఆరోగ్యం పోయిందా? వెతకాలి. మన యొక్క వ్యక్తిగత పరిస్థితుల్లో అసలు ఒక నూతనమైన మనస్సు పోయిందా? వెతకాలి. దేవుని దగ్గర వెతకాలి. వెతికే మనస్సు వస్తే ఖచ్చితంగా మనం పొందుతాం. వీరు షాలీషా దేశానికి వెళ్ళారు, అక్కడ వెతికారు, అక్కడ కనబడలా, నిరుత్సాహపడలా. ఒకరోజు వెతికితే మనకు దొరకకపోతే నిరుత్సాహపడకూడదు. 2 రోజులు వెతికితే దొరకకపోతే నిరుత్సాహపడకూడదు. 3వ రోజు వెతికినా దొరకకపోతే నిరుత్సాహపడకూడదు. మన విశ్వాసం సరిపోలేదేమో అనుకోవాలి, మన ప్రార్థన చాలేదేమో, మన పైన మాత్రమే వెతుకుతున్నామేమో అని తలంచాలి. కాబట్టి ఇప్పుడు షాలీషా దేశం అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి వచ్చారు వాళ్ళు? షైలీముకు దేశానికి వచ్చారట. ఎక్కడ? షాలీషా దేశం నుండి ఎక్కడ పోయారు వీళ్ళు? షైలీము దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ కనపడలా, షాలీషా దేశంలో కనపడలా. అవును, మనం కూడా ఆ మనిషిలో ఏం దొరుకుద్ది, ఈ మనిషిలో ఏం దొరుకుద్ది, ఆ కుటుంబంలో ఏం దొరుకుద్దని వెతికితే ఏం దొరకకపోవచ్చు. వారిలో ఏదో మనం అనుకున్నది ఏదో ఉండుండొచ్చు, ఏం దొరకదు. కానీ దేవుని దగ్గర వెతికితే ఖచ్చితంగా మన లోపములను, మన సంకటములన్నిటినీ కుదర్చగలిగిన ఆ కృప దేవుని దగ్గరే ఉంది. ఇప్పుడు షాలీషా దేశం అయిపోయింది, నిరుత్సాహపడలా. షైనిమా ఏ దేశము? షైలీము దేశానికి వచ్చారు. అక్కడ కూడా వెతకడం స్టార్ట్ చేశారు, వచ్చి సంచారం చేశారు. కానీ అవి
కనబడకుండెను. అక్కడ నిరుత్సాహపడలా. తర్వాత మళ్ళీ ఏం చేశారు? బెన్యామీలు దేశానికి వెళ్ళిపోయినారట. ఎక్కడికి వెళ్ళారు? బెన్యామీలు దేశానికి వెళ్ళిపోయారు. చూడండి, వీళ్ళ ప్రయాణం ఎంత సులువుగా దూరంగా వెళ్ళిపోతున్నారో. ఇటేమో తండ్రికి దూరం అవుతున్నారు, ఇటేమో గాడిదలు కనపడలేదు. ఒకటి షాలీషా దేశం, పేరేమిటి చెప్పండి? ఆ పేర్లు మనకు వస్తే బాగుంటుందేమో. ఏ దేశం అది? షాలీషా దేశము, షైలేము దేశము, ఇంకో దేశం ఏంటి? ఎన్ని దేశాలు అయిపోయాయి ఇప్పుడు? 3 దేశాలు. 3 దేశాలు అయిపోయినాయి అండి. 3 దేశాలు వెతికేశారు వాళ్ళు. తాను సౌలు పనివాడు వెతికారు, దొరకలేదు. బెన్యామీన్ దేశంలో కూడా దొరకల. తర్వాత ఏం చేశారట? అయితే వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు 4వ దేశానికి వచ్చారు. షూపు దేశానికి వచ్చారట. షూపు ఏమండి, హోటల్కి వెళ్ళినప్పుడు మనకేదో వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఏమడుగుతాం మనం? షూపు ఉందా? షూప్ ఉందా? ఒక ఆవిడ విందులోకి వచ్చి, వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా? చేపల్లో ముళ్ళు తీయలేదు. ఏం తీయలేదు? చేపల్లో ముక్కల్లో ముళ్ళు తీయకుండా సరే నాకు కూర్చుకో. ఏమైందంటది? గుచ్చుకుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మళ్ళీ భోంచేయకూడదనా? నేను భోంచేయకూడదనా? ముళ్ళు తీస్తే ఎంత బాగుంటుంది అని గొనుక్కుంటున్నారు. నిజమే. ఆవిడ ఆలోచన ఏంటి? చేప ముక్క కదండి. చేప ముక్క తినడం చేత కాక ఏం దిగింది? ముళ్ళు దిగింది. చేప ముక్క సరిగ్గా తినకపోతే ఏం దిగుద్ది? ముళ్ళే దిగుద్ది. కాబట్టి ఈ రిట్రీట్ మీకు నాకు సద్వినియోగం అవ్వాలి. 3 దేశాలు తిరిగారు, ఏమీ దొరకలా. 3 రోజులు రిట్రీట్ అయిందా? నువ్వు అనుకున్నది దొరకలేదా? నువ్వు ఆశించింది కనబడలేదా? భయపడొద్దు. దేవుడున్నారు. మనల్ని ఎందుకు మనకు అనుకున్నది దొరకలేదు? సమీపంగా రావాలి. దేవుడు వాగ్దానం ఒకటి ఉంది, ఇశ్రాయేలుని పరిపాలన చేయటానికి. నేను ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాను. ఆ వ్యక్తి రేపు ఇక్కడికి వచ్చును. సమూయేలు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడని సమూయేలుతో దేవుడు మాట్లాడి ఉన్నారు. రేపు అతను ఇక్కడికి వస్తాడు. ఆయన గాడిదల్ని వెతకటానికి 3 దేశాలు దాటి 4వ దేశమైన షూపు దేశానికి వచ్చి ఆయన దాటుతూ వస్తున్నారు. అటు తండ్రికి దూరం అవుతున్నారు. గాడిదలు కనబడలేదు, కానీ ఒకదానికి సమీపిస్తున్నారు. ఏంటో తెలుసండి? ఆయనను హెచ్చించే, ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టే, లేక ఆయనను ఇశ్రాయేలీల అందరి మీద రాజుగా అభిషేకించే ఆ గడియకు ఏమవుతున్నారు? ఆయన సమీపిస్తున్నారు. రిట్రీట్ జరిగిన కొలది మనం దేవునికి సమీపిస్తున్నాం. మనం రిట్రీట్ జరిగిన కొలది సమీపంగా ఉంది. మనం 4 రోజులైంది, 4 దేశాలు తిరిగాం, డబ్బులన్నీ అయిపోయాయి, మనం తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. మన పరిస్థితి ఏంటని వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక మనం గాడిదలు మనకు ఎలాగో దొరకలేదు, మనల్ని పంపిన మన తండ్రి మన గురించి ఏం చేస్తారు? చింతిస్తారని అదొక రకంగా విచారిస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ ముందుకు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? వారు దేవుడు వారి పట్ల ఉంచిన ఉద్దేశం ఏమిదో, సౌలు పట్ల దేవుడు వేసిన ప్రణాళిక ఏదో దానిని తెలియబడే స్థలానికి, ఆ ప్రణాళిక నెరవేర్చబడే స్థలానికి ఆయన నెట్టుకు రాబోతున్నారు. ఏమవుతున్నారు? నెట్టుకుంటూ రాబోతున్నారు. ఏంటి 4 రోజుల నుంచి ఇంట్లో వంట లేదు,
4 రోజుల నుంచి అసలు ఏంటి పొద్దున్నే 9ంటికి పోయి చర్చిలో కూర్చుంటుంది లేక కూర్చుంటున్నారు, ఏంటి పరిస్థితి అని అనేకులు అనుకోవచ్చు. 4 రోజు 2 రోజులైంది, 3 రోజులైంది, నా కుమారుడు రాలేదు అని ఆయన అక్కడ అకీషు బాధపడుతూ ఉండవచ్చు, లేక సౌలు యొక్క తల్లిగారు బాధపడుతూ ఉండవచ్చు, ఆయన అన్నదమ్ములు ఉంటే వాళ్ళు కూడా బాధపడుతూ ఉండవచ్చు. లేదు, వెనక బాధపడే వాళ్ళకు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, గొణిగే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, సనిగే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, లెక్కలేసే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేను రైస్ బ్యాగ్ తెద్దామనుకున్నాను అని చెప్పి మనుషులను అడిగితే మనుషులు ఏమంటారు? ఆల్రెడీ 2 బస్తాలు ఉన్నాయి, లేక 3 బస్తాలు ఉన్నాయి, అవసరం లేదని చెప్పొచ్చు. కానీ మనిషి ఏదైనా చేసేటప్పుడు మనం మనుషులను అడిగి దేవుని కార్యాలు చేయకూడదు. మరి ఏం చేయాలి? దేవుడు నీకు ఏ ఉద్దేశము పట్ల నిన్ను సిద్ధం చేశారో దాన్ని నెరవేర్స్తే అది నీకు దీవెన. మనుషులను అడిగి చేసేది అది విశ్వాసము కాదు. మనుషులను అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళకి చిన్న మనసు ఉంటే ఉన్నాయి అంటారు, ఇంకెందుకు అనొచ్చు, లేకపోతే ఏంటి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి అనొచ్చు. అలా ఎప్పుడు మనుషులను అడగకూడదు. నేను దేవుని సేవ చేయడానికి, దేవునికి అప్పగించుకోవడానికి మనుషులను అడగల, నా తల్లిదండ్రులను అడగల. మమ్మీ డాడీ నేను దేవుని సేవ చేయాలంటున్నాను, దేవుడు ప్రేరేపిస్తున్నారు, మరి చేయమంటారు అని అడిగితే వాళ్ళు ఏమంటారు? కాదే అంటారు. కానీ నా తండ్రి అలా నన్ను అడగనివ్వలా. నీ తండ్రిని పుట్టించింది ఎవరు? నేనే. నిన్ను పుట్టించింది నేనే. నువ్వెవరిని అడగటానికి వీలు పడదు అని దేవుడు నాతో మాట్లాడినారు. కాబట్టి ఇప్పుడు వీరు 4 దేశాల్లో ప్రయాణం చేస్తున్నారు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు తిరిగి వెతికి దొరకని స్థితిలోనే నిరుత్సాహముతోనే ఉన్నావా? నీ నిరుత్సాహమును మర్చిపోయే గడి ఒకటి రాబోతుంది. నీ బాధను మర్చిపోయే గడి ఒకటి రాబోతుంది. ఇబ్బందిని మర్చిపోయే గడి ఒకటి రాబోతుంది. అది నిన్ను ఎదుర్కొంటూ పోతుంది. దానికి నువ్వు రోజు ప్రతి అడుగు దానికి సమీపం అవ్వుతున్నావు. ఏంటి? యెహోవా చేత అభిషేకము నొందే సమయము సమీపించబోతుంది. రాజ్య సింహాసనం మీద కూర్చోబోయే ఇశ్రాయేలు 12 గోత్రములకు శిరస్సు కాబోయే సింహాసనం మీద కూర్చోబోయే గడియ సమీపించబోతుంది. ప్రతి అడుగు సమీపించబోతుంది. ఓ, ఇది సౌలుకి తెలియదే, సౌలుతో ఉండిన పనివానికి తెలియదే, అసలు ఇది ఎవరికీ తెలియదే. ఒక్క దేవునికి తెలుసు, ఒక్క సమూయేలుకి తెలుసు. ఎవరికీ తెలీదు. మీరు నేను పాట పాడే పరిస్థితికి వస్తూ ఉంటే దేవుడు ఈ వ్యక్తి ఇంత మంచిగా పాడుతున్నాడే, ఈ అమ్మాయి ఇంత మంచిగా భారం కలిగి పాడుతూ ఉండనే, ఈ వ్యక్తి ఇంత మంచిగా భారం కలిగి నా కోసము రిట్రీట్లో ఈ సరుకులన్నీ తీసుకొచ్చనే, ఈ వ్యక్తి నా కోసము ఇంతగా తన ధనమును ఖర్చు పెట్టుచుండనే, ఈ వ్యక్తి కొరకు నేను దాచుంచిందేదో ఈ వ్యక్తికి ఇప్పుడప్పుడే తెలియదు. నేను దాచించుతాను. ఈ వ్యక్తి రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు నేను దాచించుతాను. ఈ వ్యక్తి 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ 50 రూపాయలు దాచి పెడతాను. ఈ వ్యక్తి 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు, రూపాయి ఖర్చు పెడితే 100, ఇలాగా 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 ఖర్చు పెడితే 10,000, 10,000 ఖర్చు పెడితే 1,00,000 ఖర్చు పెడితే లక్షలు నేను దాచించుతాను. ఏదో ఒక రూపములో దేవుడు ప్రతిఫలం ఇవ్వగలరు. ఆయన న్యాయవంతుడు. మనుషులు చేయు ప్రతిదానికి ఆయన న్యాయమే చేస్తారు. ప్రతి గిన్నెడు సన్నీళ్లకు ఏముంది? ప్రతి ఫలము ఉంది. ప్రతి గిన్నెడు సన్నీళ్లకు దేవుడు ఏం చెప్పినారు? ప్రియులారా, నేను వినినది ఒక హైందవ కుటుంబంలో నుంచి దేవుని నమ్మిన ఒక ఆయన ప్రతి మీటింగ్కి ఆయనే రైస్, ఆయనే మిల్క్, ఆయనే కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారట. దేవుని సంధికి వేస్తూ ఉన్నారు. కానీ పిడకలు చేసుకుని అందులో ఓక కలుపుకుని పిడకలు అమ్ముకుని సైకిల్ మీద తణుకు పాలు తెచ్చి అమ్ముకునే ఆయన లైఫ్ని దేవుడు ఏం చేసినారో తెలుసా అండి? అసలు ఆయనకి కూర్చుని లెక్క పెట్టుకుంటే తరగనంత ఆస్తిని
దేవుడిచ్చారు. ఈ తణుకు పట్టణంలోనే అన్ని భవనాలు దేవుడిచ్చినారు. మామూలు విషయం కాదు. దేవుడు చేస్తే ఆ మేలు మనకు తెలియదు. దేవుడు నిర్ణయించిన ఆ నిర్ణయాలు మనకు తెలియవు. చేసి చూడమన్నారు. చేయకుండా చూస్తే ఏమీ దొరకదు. చదివి చూడు, వ్యవసాయం చేసి చూడు, లేక చదువుకుని చూడు, పరిచర్య చేసి చూడు, ఖర్చు పెట్టి చూడు, గొణుగుకోకుండా సణుగుకోకుండా ఖర్చు పెట్టి చూడు. రిట్రీట్నే కోల్పోయినావా? వెతకవలసిన మనిషి రిట్రీట్నే కోల్పోయి మనిషిని రిట్రీట్కి వెళ్లకుండా తీర్పులు తెచ్చే స్థితిలో ఉండినా దేవుడు దానికి కూడా ఏముంచారు? ప్రతిఫలం ఉంచారు. దానికి ప్రతిఫలం ఉంది. రిట్రీట్ని వాళ్ళెంత వీళ్ళెంత అనుకుని వాళ్ళు ఏం చెప్పేది వీళ్ళేం చెప్పేది అనుకునేలాగా మనస్సు సాతానుడు ప్రేరేపించాడా? కంగారు పడకూడదు. రిట్రీట్ అనేది మనకెంత అవసరం, నాకెంత అవసరం. ఇది చల్లారిపోయిన జీవితాలకి, నిలువెచ్చని జీవితాలకి, చల్లారిపోయిన జీవితాలకి ఇది ఒక వేడిని కలిగించేదై ఉంటుంది, పుషింగిచ్చేదై ఉంటుంది. ప్రతి మనిషికి దిశ నిర్దేశాలు నిర్ణయించేదై ఉన్నది రిట్రీట్. ఇలాంటి రిట్రీట్లు మనకి చాలా అవసరం, చాలా ఎంతో అవసరం. కావాలని కోరుకోవాలి. అసలు ఇది మాకు కావాలి, మన పిల్లల్ని ఇక్కడ చెక్కాలి, మన కుటుంబాలు ఇక్కడ ఒక మంచిగా తీర్చిదిద్దబడాలి అనే ఆప్యాయత మనకి ఎంతో అవసరం. సరే, సూపు దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వచ్చినప్పుడు మన కొరకు చింతిస్తాడు అని వాళ్ళు భయపడ్డారు. 4 దేశాలు తిరిగారు, ఏమీ దొరకల. 4 సంబంధాలు వచ్చాయి, ఏదీ కుదరలా. నిరుత్సాహం వస్తుంది. 5 సంబంధాలు వచ్చాయి, ఏదీ కుదరలా. 5 ఇంటర్వ్యూలు వచ్చాయి, ఏం కుదరలా. మన సహోదరుడు తమ్ముడు ఇక్కడ సివిల్ చేసి చదివినాడు, పాలిటెక్నిక్, తర్వాత బీటెక్ వరంగల్ చదివినాడు. అక్కడ నుంచి అక్కడే ఎంటెక్ కూడా చదివినాడు, వరంగల్ REC దానిలో చేశాడు. చేస్తే ఇంచుమించు 30 కంపెనీలు వచ్చినాయట అతనికి. 30 కంపెనీలు వచ్చినాయి. అతని పేరు పెద్ద రవి. 30 కంపెనీలు వచ్చాయి. ఈ 30 కంపెనీల్లో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఈ సివిల్లో అంతగా జాబ్స్ దొరకవు, కంపెనీలు ఏవి తీసుకోవు. అదంతా కూడా కాంట్రాక్టులు లేక వాటిలో L&T లేకపోతే ఇలాంటి వాటిలోనే తీసుకుంటారు తప్ప ఇది అంత ఎక్కువగా ఉపయోగించుకోరు వీళ్ళని. అలాంటి భయం పట్టుకుంది అతనికి. ఇక 30 కంపెనీలు వచ్చాయి, ఏమీ నాకు రాలేదు, జాబ్ రాలేదు అని చెప్పి తాను ఎక్కడ మారు మనసు పొందినో, ఎక్కడ తాను మారు మనసు పొంది రక్షించబడినో ఆ స్థలం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ స్థలం ఏమిటి? తణుకు. జ్ఞాపకం చేసుకుని మేఘాల మీద ఇంకొక కంపెనీ వస్తుందంట, అది లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా రావట. ఈయన చదువు కూడా పూర్తి కాబోతుంది. చదువు పూర్తయితే ఇక వేటే, కంపెనీలు ఎక్కడం దిగటం, బయోడేటా ఇవ్వడం దిగటం, ఇంతే, ఇంకేం లేదు. కానీ ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడికి వచ్చి అన్నా అని చెప్పి బోర్ని ఏడ్చాడు. నేను అన్నాను, ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు, ప్రార్థన చేద్దాం. లేదన్నా, నాకు ఇక జాబ్ రాదన్నాడు. 30 కంపెనీల్లో నేను ట్రై చేశా, నాకు జాబ్ రాలేదన్నా. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి వస్తుంది, ఇక అది పోయిందంటే ఇక నా లైఫ్లో లేదు, ఇక జాబ్ రాదు. నేను సివిల్ కదా, రావు నాకు తెలుసు. మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు, నాకు తెలుసు. ఇది పరిస్థితి అని చెప్పి బాధపడ్డాడు, ఏడ్చాడు. బాధపడవద్దు, ప్రార్థన చేసి ధైర్యపరిచాను. తమ్ముడు, నువ్వు వెళ్ళు, నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకు ఫోన్ చేయి, ప్రార్థన చేస్తా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి, ప్రార్థన చేస్తా అని చెప్పి ధైర్యపరిచి పంపాను. REC వరంగల్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వచ్చిందట. వెళ్ళేటప్పుడు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్కి ఫోన్ చేశాడు. ప్రార్థన చేశాను.
పెట్టాడు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళబోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేశాను. ఆ తమ్ముడు అంటాడు, అన్నా సాయంత్రానికి బోర్డులో పెడతారు మా నేమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి. బోర్డులో రాలేదు అంటే నాకేమైనట్టు, జాబు లేనట్టే, అయిపోయింది అని బాధపడ్డాడు. లేదు తమ్ముడు, సాయంత్రానికి బోర్డులో నీ పేరు ఉంటుంది. దేవుడు ఘనమైన వారు. సూపు దేశానికి వెళ్ళినా దొరకలేదా? లేకపోతే బెన్యామీన్ దేశంలో దొరకలేదా? 30 కంపెనీల్లో దొరకలేదా? నువ్వు జీవమగల దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని మాటలతో నింపబడిన ఈ ప్లేస్, అనేకులు ప్రార్థనలతో కన్నీళ్లతో ఇక్కడ నిండిపోతున్న ఈ ప్లేస్, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కేంద్రమైన ఈ ప్లేస్, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సంచరించే వారి పరలోకానికి భూలోకానికి పెద్ద ఒక మెట్లు ద్వారం కలిగిన స్థలం ఇది. ఇక్కడికి వచ్చినావు నువ్వు. దేవుని యొక్క చిత్తము చేసుకునే స్థలం ఇది. దేవుడు సంచరించే స్థలం ఇది. దేవుడు కోరుకుని ఒక అసాధారణమైన వ్యక్తిని తెచ్చి ఇక్కడ ఆయన సంఘమును స్థాపించుకున్న స్థలం ఇది. భయపడకు అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాం. సాయంత్రం నాకు కంగారు వస్తుంది. నేను కంగారు పడతాం. నేను మనిషినేగా. ప్రార్థన చేశాం, కానీ ప్రతిఫలం చూడాలి. విశ్వాసంతో ప్రార్థన చేశాం. సాయంత్రం అవుతుంది, నాకు ఇంకా ఫోన్ రాలేదు. అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంకా రాలేదు ఏంటా అని చెప్పి నేనే ఫోన్ చేశాను. అబ్బాయి, తమ్ముడు ఏం జరిగింది? అన్న, ఇంకొద్దిసేపట్లో బోర్డులో పెట్టబోతున్నారు, టైం అవుతుంది. అప్పుడు 4 అయింది అనుకుంటా సాయంత్రము. ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఇంకా కొద్దిసేపటికి 6 అయింది. అప్పుడు చెప్తా ఉన్నాడు, అన్న నా పేరు బోర్డులో ఉంది. ఎంత చప్పట్లు కొట్టినా తీరదు. బోర్డులో ఉంది, చాలు. బోర్డులో ఉంది. 30 కంపెనీలకు వెళ్ళాడు, 0 ఎక్కడా దొరకలా. కానీ నీ తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చావు. నీకు దేవుడు సిద్ధం చేసినారు. చూసుకో. అక్కడ నుంచి కంపెనీ చెన్నైకి పంపించింది. ప్రజెంట్ చెన్నైలో ఉన్నాడు. నిజము. ఈ స్థలము ఈజీ కాదు. దేవుడు కోరుకున్న స్థలమును మీరేలా వారసూపులు చూచుచున్నారు. దేవుడు కోరుకున్న స్థలము ఎక్కడో ఉండిన అనామకుణ్ణి తెచ్చుకుని ఒక సమస్తమును ఏర్పాటు చేసి, ఫ్యానులేంటి, పోడియం ఏంటి, అన్నీ ఏర్పాటు చేసి మనల్ని సిద్ధం చేసి ఈ విధంగా నడిపిస్తుంది మనుషులు కాదు, జీవము గల దేవుడు. మీ సన్నిధి మాత్రం ఉంచమని ఇచ్చిన కొద్ది మాటలు అందరూ తెల్లపల్లించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.